మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ అనేది తీవ్రమైనటువంటి స్థాయిలో నడుస్తుంది. ముఖ్యంగా కూటమిలో. అదేంటంటే త్వరలోనే క్యాబినెట్ విస్తరణ అంటే మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో 7 నుంచి 8 మంది అవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది గత ఒక 2 వారాల నుంచి తీవ్రమైనటువంటి స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది. అయితే ఆగస్టు 6న దీనికి ముహూర్తం ఖరారైంది. దానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి వారిలో 8 మందిని మార్చి కొత్త వారికి, అందులోనూ సీనియర్లకు అవకాశం ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు. ఇది సారాంశం. అయితే ఇక్కడ మాకు అందినటువంటి ఇంపార్టెంట్ ఇన్పుట్స్ని బట్టి ఇప్పట్లో ఈ కార్యక్రమం ఉండదు, విస్తరణ అనేది ఇప్పుడు చేయరు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ ప్రభుత్వం అంటే జగన్ కూడా అదే రకమైనటువంటి వైఖరితో 2 ఏళ్ల తర్వాత కొంతమందిని మార్చారు, కొంతమందిని పక్కన పెట్టారు. ఇటువంటి క్రమంలో అప్పుడు దాని ప్రభావం పార్టీపై చాలా ఎక్కువ పడింది. ఇంటర్నల్గా ఒక రకమైనటువంటి చర్చ కూడా నడిచింది బాగా. సో ఇలాంటి సందర్భంలో అంటే ఎవరినైతే మంత్రివర్గంలోకి తీసుకున్నారో వారికి తగిన ప్రాధాన్యత అంటే తగిన సమయం ఇవ్వకుండా వారు అలా చేశారు ఇలా చేశారు అనేది ఒక నిర్ధారణకు రావటం అనేది కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి వినిపిస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఆ మాట ఉందో త్వరలోనే క్యాబినెట్ని విస్తరించబోతున్నారు అనేది అది అవాస్తవం. ఎందుకనంటే రాజకీయంగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఇలాంటి సందర్భంలో అధికారంలోకి రావటానికి ఒక సాహసమే చేశారు. ఒక పక్క ప్రణాళికతో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతోనే అడుగులు ముందుకు వేశారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో క్యాబినెట్ని కనుక కాస్త కదిపితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అనేది మాత్రం వారికి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అండి. ఇప్పటికే దాదాపుగా ముఖ్యమంత్రితో కలిపి 25 మంది ఉన్నారు. 25 మందిలో దాదాపు చాలామంది సీనియర్స్ తక్కువ, జూనియర్స్ ఎక్కువ. ఇటువంటి క్రమంలో వారిపై కూడా అనేక రకాలుగా ఆరోపణలు, పలు విమర్శలు. అంటే వారు నేరుగా ఆ యొక్క సెటిల్మెంట్లు కానీ వివాదాల్లో కానీ తల దోర్చకపోయినప్పటికీ మంత్రి అనుచరులు, మంత్రి సన్నిహితులు, వారి కుటుంబ సభ్యులు రకరకాల వివాదాల్లో, సెటిల్మెంట్లో, సివిల్ తగాదాల్లో తల దూరుస్తున్నారు. దీనివల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి కూటమికి అనేది గత కొంతకాలం నుంచి తీవ్రమైనటువంటి స్థాయిలో ఒక చర్చ నడుస్తుంది. అంటే జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి వాస్తవమే అది. ఎందుకంటే కొన్ని చోట్ల కొంతమంది మంత్రులు అనుసరిస్తున్నటువంటి వైఖరి కానీ, వారి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, పిఏలుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు, ఒక కీలకమైనటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి పిఏ హైదరాబాద్లో ఎటువంటి అరాచకాలు చేస్తున్నాడు, అవినీతికి పాల్పడుతున్నాడు, కంప్యూటర్ల కొనుగోలు విషయంలో కానీ అనేది ఒక అంశం. మరొక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి యువ మంత్రి వారి తండ్రి ఇన్వాల్వ్ అయ్యి ప్రతి సెటిల్మెంట్లో ఉంటున్నారు. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. కొంతమంది వారి యొక్క సామర్థ్యాన్ని చూపించలేకపోతున్నారు పని విషయంలో. ఎక్కడా కూడా వారికి అప్పగించినటువంటి బాధ్యతను సరిగా నిర్వర్తించడం లేదు. ముఖ్యంగా ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో కానీ ఇంకా వ్యవస్థాపరమైనటువంటి అంశాల్లో. సో ఇలాంటి సందర్భంలో వీటితో పాటు ఎవరైతే ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్గా చేసుకుని కొన్ని విషయాల్లో మాట్లాడుతున్నారు. వారికి సరైనటువంటి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. అదే సీనియర్లు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేది ఒక రకంగా ఆలోచన చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి వాటిని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ సమీకరణాలను బట్టి ఇప్పుడు కదిపితే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అటు కేడర్ నుంచి, అలాగే ఎవరైతే తప్పించబడ్డటువంటి మంత్రులు ఉంటారో వారి నుంచి కూడా
వారి అనుచరగణం కానీ వారి యొక్క ఫాలోవర్స్ కానీ. ఇటువంటి క్రమంలో ఇప్పుడంతా మన బాధ్యత, మన కర్తవ్యం, మన లక్ష్యం ఒకటే, ప్రజలకు సేవ చేయాలి. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ వాటిని నెరవేర్చే క్రమంలో భాగంగా ప్రతి అంశంలో పారదర్శకతతో పనిచేస్తూ ప్రజలతో మమేకం అవ్వాలి. అట్ ద సేమ్ టైం పార్టీని కూడా పూర్వపు స్థితి అంటే ఇంకా బలంగా మార్చుకోవాలి. ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేదు. ఎందుకంటే రకరకాల కారణాలు. సో ఇలాంటి సందర్భంలో పార్టీకి వ్యక్తిగతంగా కూడా అక్కడ బలం కావాలి, కేడర్లో ఒక ఉత్తేజం, ఉత్సాహం కావాలి. వాటిని నింపడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇలా మార్చుకుంటూ తీసుకుంటూ పోతే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అనేది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి అంటే ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి పనితీరుపై రహస్యంగా ఆయన ఒక సర్వే చేయించారు. అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఐవీఆర్ఎస్ ద్వారా, అలాగే ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఒక రకమైనటువంటి సర్వే చేస్తుంది, ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే అక్కడ ఎవరు ఎలా పనిచేస్తున్నారు అనేది కూడా ముఖ్యమైనటువంటి అంశం. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే వెనుకబడినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు ఉన్నారో వారి పనితీరు మెరుగుపరుచుకోవాలి, మీరు సమర్థవంతమైనటువంటి విధానంతో పనిచేయాలి అని ఇప్పటికే చెబుతూ వస్తున్నారు. ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు, చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీరు ఇదే విధమైనటువంటి వ్యవహార శైలితో ఉంటే రానున్న కాలంలో చాలా కష్టం, పదవులు పోగొట్టుకోవాల్సిన వస్తుంది పరిస్థితి, అది తెచ్చుకోవద్దు, అంతవరకు రావద్దు అనేది ఆయన మాట. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు అంటే సంవత్సరం దాటింది, ఇప్పుడు మంత్రివర్గాన్ని కదిపితే కాస్త వ్యవస్థాపరంగా కూడా అలాగే పార్టీ పరంగా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఒకవేళ సీనియర్స్ని తీసుకుంటే జూనియర్స్ అలక. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మరొక మంత్రి పదవి అడుగుతుంది. జనసేన ఆయనకు ఆల్రెడీ నాగబాబు ప్రామిస్ చేశారు, ఇస్తామని చెప్పి ప్రకటనే రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆ విషయంలో ఇంకా ఒక తర్జన భర్జన ఉంది. జనసేనని పవన్ కళ్యాణ్ కూడా ఒక క్లారిటీ ఇవ్వకపోవటం కూడా దీనికి ఒక ముఖ్యమైనటువంటి కారణం. దానికి చాలా కాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఈక్వేషన్స్ ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఒక రీషఫుల్ అనేది జరిగితే కనుక భారతీయ జనతా పార్టీ రెండో పదవి అడుగుతుంది, రెండో మంత్రి పదవి కావాలని. ఉన్నటువంటి 8 మందిలో సత్యకుమార్ యాదవ్ ఆయన మంత్రిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి, మరొకరికి అవకాశం ఇవ్వాలి కదా. సో ఇవన్నీ పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీకి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు తాత్కాలికంగా అసలు ఆ ప్రపోజల్ అనేది లేదు. కొన్ని మీడియాలో వస్తున్నటువంటి వార్తలు జస్ట్ ఏదో ఊహాజనితం అంతే. అంటే వారికి అందినటువంటి సమాచారం ప్రకారం వారు చెప్తారు. కానీ మాకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండబోదు, అది ఇంకా కొంత టైం ఉంటుంది. ఈలోపు వారికి ఒక రకమైనటువంటి ఇండికేషన్స్, వార్నింగ్స్ కూడా ఇచ్చారు. ఇప్పటికే ఎవరైతే 40% వారి పనితీరు విషయంలో బిలో 40% ఉన్నారో వారికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి మీరు మెరుగుపరుచుకోవాలి పనితీరుని. మళ్ళీ నేను 3 నెలల తర్వాత రివ్యూ చేస్తా, అలాగే నియోజకవర్గంలో స్వయంగా నేనే పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు ఎలర్ట్గా పనిచేయండి, నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజల కోసమే పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూటమికి ఇచ్చినటువంటి బాధ్యతను గుర్తెరిగి పనిచేయాలి. అలాగే మన పార్టీకి సంబంధించి ఆయన పదే చెబుతూ ఉన్నారు. ఎవరి మీదైతే ఆరోపణలు వస్తున్నాయో, ఎవరైతే విమర్శలు ఎదుర్కొంటున్నారో వారిని కూడా పిలిపించుకుని మాట్లాడారు చాలా సందర్భాల్లో. సో కాబట్టి ఇంకా కొంత సమయం పడుతుంది అనేది మాత్రం వాస్తవమైనటువంటి విషయం. తెలుగుదేశం పార్టీ అధికార వర్గాల నుంచి మాకు అందినటువంటి సమాచారం ఇది. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండదు. ఎందుకంటే అనుకున్నారు ఒక సమయంలో, కానీ ఆ 8 మందికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కొంత సమయం ఇద్దాం, వారికి ఇచ్చినటువంటి టాస్క్లను వారు పూర్తి చేయకపోతే అప్పుడు చూద్దాం అన్నట్లు కూడా ఆయన ఒక ఆలోచన చేసినట్లు తెలుస్తుంది. చూడాలి ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.